ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెలసి ఉన్న శ్రీ శనీశ్వర స్వామికి తమిళనాడుకు చెందిన ఏఎంఆర్ సంస్థ అధినేత మనోజ్ మహేష్ దాతలుగా వ్యవహరించి సుమారు ₹1 కోటి వ్యయంతో బంగారు తాపడంతో ఆర్చి చేయించారు. శనీశ్వరుని మూల విరాట్ చుట్టూ బంగారు తాపడం చేసిన ఆర్చిని ఆకర్షణీయంగా శోభితంగా కళాకారుడు గిరిప్రకాష్ ఆధ్వర్యంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ బంగారు ఆర్చిని శనివారం దాతలతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శనీశ్వర స్వామి అభిషేక సేవలో పాల్గొని విశేష పూజలు జరుపుకున్నారు. అనంతరం దాతలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శనీశ్వర స్వామిపై అత్యంత భక్తి శ్రద్ధలతో తమిళనాడుకు చెందిన మహేష్ మనోజులు ముందుకు వచ్చి బంగారుతో ఆర్చి చేసి ఇవ్వటం, ఇది తన హయాంలో పూర్తి అయ్యి దేవస్థానానికి అందించటం మహా ఆనందదాయకంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్విఎస్ మూర్తి, స్థానిక తెలుగుదేశం నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రిపోర్టెడ్ బై రామమోహన్ సత్తెనపల్లి. ఒక మంచి రోజు, శుభదినం. మరి స్వామివారికి భక్తులు ఎంతోమంది ఉన్నా పెద్ద మనసు చేసుకొని ఈరోజు మహేష్ గారు, ఏఎంఆర్ గ్రూప్ అట్టని మనోజ్ అన్న గారు, మహేష్ అన్న ఇద్దరు అన్నదమ్ములు కానీ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఈరోజు శ్రీకాళహస్తీశ్వరికి అంటే శనీశ్వర స్వామికి మొత్తం బంగారుతోని, ఆ బంగారు గోపురం కావచ్చు, స్తంభాలు కావచ్చు, అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఎక్కడో కూడా కాంప్రమైజ్ కాకుండా తమిళనాడు నుంచి అది వచ్చారు. ఇక్కడ ఉన్నారా? తమిళనాడు నుంచి మీ పేరన్నా? గిరిప్రసాద్ గారు. గిరిప్రసాద్ మరి దగ్గర 2 సంవత్సరాలు పైచి కష్టపడి మరి ఎంతో భక్తితో, భక్తి శ్రద్ధలతో మరి వాళ్ళు చెక్కిన తీరు చూస్తే ఎంత చెప్పినా తక్కువే. ఎంత మనసారా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. కానీ ఆ కన్నులు కాదు చెదిరిపోతుంది. అంత బ్రహ్మాండంగా వీరు చేయడం జరిగింది. మనోజనతో మారుతుంది చెప్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ఎన్నో ఒడుదొడుకులు,
తర్వాత ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, మళ్ళా కానీ తయారు చేసాం. ఆ స్వామివారు నా కోసం ఆపారేమో. మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇద్దరు అన్నదమ్ములు చేతుల్లో నుంచి ఇది స్వామివారికి సమర్పించినందుకు నిజంగా నా జన్మ ధన్యమైంది. ప్రతి ఒక్కరు కూడా కాళహస్తి ఉన్న ప్రతి ప్రజలు అట్టనే బంధుమిత్రులు అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా హాయిగా చల్లగా ఉండాలని స్వామివారి ఆశీస్సులలో కోరుకుంటూ జై హింద్, జై జగన్.